హాయ్! అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. టైం అయితే 2 అవుతుంది. ఈరోజైతే కలశం తీసేసినాము. ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకున్నాము. అవన్నీ పూలు, అరటిపండ్లు అక్కడ ఉంటే ఏంటిని సామికి ఇచ్చేసినాము. ఇవ్వాల్సినట్టు ఇచ్చేసినాం. మిగతాటి వాటర్‌లో కలిపేసినాం అనమాట. ఇంకా ఇంట్లో ఇండ్లు అయితే ఈరోజు కడుక్కోకూడదంట. రేపు కడుక్కోవాలంట. మర్నాడు వచ్చేసి కలశం కింద బియ్యము, ప్రసాదం వండి పంచిపెట్టాలంట. ఇంకా బట్టలైతే చాలానే ఉన్నాయి. అన్నీ ఉతకాల రేపు ఆదివారం. ఇంకా శనగ చెట్లు మొలిచినాయి. వేసినాం కదా అవి. వాటికి నీళ్ళు కట్టాలా. వాన వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాము. వాన వస్తే మేలు. వాన రాకుంటే మాత్రం నీళ్ళు కట్టాల్సిందే పైపులన్నీ మోసి. ఇప్పుడు బోకులు కడిగినా కసులు నూకినా అది పేడేసి అలికింటాం కదా, పంచితం పేడేసి అదైతే క్లీన్ చేసినాను. అంతవరకు మాత్రమే. మిగతా ఇండ్లంతా రేపు క్లీన్ చేద్దామని ఈరోజు క్లీన్ చేయలేదు. ఇంకా రేపైతే బట్టలన్నీ ఉతికి ఇండ్లంతా క్లీన్ చేసుకుని మర్నాడు మాత్రం కలశం బియ్యం ప్రసాదం వండాలి. వీడియోలు అయితే చేయలేకపోతున్నాను, ఎందుకంటే గుర్తుకు రావట్లేదు. మొన్న 3 రోజులు 4 రోజుల మింటి ఆ సామాగ్రి అంటే సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన సామాగ్రి రికవరీ చేసుకోవడానికి పూలు కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ, పూల కోసం అయితే 2, 3 ఊర్లు అయితే తిరిగినాం. మొత్తానికైతే ఒక తోటలోకైతే వెళ్ళి కోసుకొచ్చుకున్నాం మేమే. ఆ తోటలో లొకేషన్ అయితే చాలా సూపర్‌గా ఉన్నింది కానీ వీడియో తీయాలని ఆలోచన రాలేదనమాట. అట్లా బయటికెళ్ళినప్పుడు తీస్తేనే కదా బాగుండేది చూడ్డానికి. మనకు మీకు ఇంట్రెస్ట్ ఉంటదని అనుకుంటాను గానీ, అక్కడికెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మారిపోతుంది. వచ్చిన పనేంది అది చూడాలనుకుంటాం. ఎందుకంటే ఆ తాపత్రయం వేరే గదా! అది విషయం. ఫోన్ కూడా నా దగ్గర లేదు. మా అప్ప దగ్గర ఉండింది. ఇంక నేనైతే పూలన్నీ కోస్తూ ఉన్నాను. 5 కిలోలేమో తెచ్చినాము. చానా బిజీ ఒక 4, 5 రోజుల మింటి అయితే. వీడియో తీద్దాం అనుకుంటా కానీ మర్చిపోతాను. ఈ మధ్య షార్ట్ వీడియోస్ కూడా అస్సలు చేయట్లేదు. ఓకే. బాయ్. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదైతే కలశం మీద వేయమన్నాడు స్వామి. ఇదేమో గిల్టిదేలేండి. బాగుంది కదా గొల్లలాగా వేసినాను. ఇంక తీసేటప్పుడు వేసుకున్నాంలే అంటే నేను వేసుకున్నామని బయట పెట్టినాను. స్వామి వచ్చి దీని మీద ఏదైనా సొత్తు వేయన్నాడు. ఇది ఉంది కదా అని ఇది వేసేసిన. ఈరోజు తీసేటప్పుడు తీసినా మళ్ళీ వేసుకున్నా. అది విషయం. మర్చిపోయినా. ఇప్పుడు చూస్తున్నా. అంటే నేను వేసుకుని నాకు గుర్తులేదు. ఇప్పుడు చూస్తున్నా. అందరూ నిన్న వేసుకోకుండా ఇవి దేశకునింది అనుకుంటారు. ఎవరైనా చూస్తే ఎవరు చూడలేదండి. ఎందుకంటే అందరూ ఎవరు పనులలో బిజీగా ఉన్నారు. ఓకే. బాయ్. వీడియో యాడ్ చేసేది చూసేయండి. పూజ అయితే అయిపోయింది. ఇలా ఉందన్నమాట మా ఇంట్లో సత్యదేవుని వ్రతం అయితే. వీడియో అయితే తెలియదు, ఎందుకంటే కెమెరామెన్ లేడు కాబట్టి. ఇలా ఉంది, బాగుంది. అర్థమైతే ఎదురుగా లేదు. నేనైతే ఈ పట్టు చీర కట్టుకున్నాను. ఈ పట్టు చీర మీదకి ఈ వర్క్ బ్లౌజ్ అనమాట. హెవీ వర్క్ అనమాట హ్యాండ్స్కి. మా పిల్లలు కూడా సూపర్గా రెడీ అయినారు. ఈరోజు వంటలు అయితే చిత్రాన్నం, వైట్ రైస్, ఉల్లగడ్డ తాలింపు, రసం. బోకులు చూడండి, ఇవన్నీ ఇప్పుడు కడగాలి. అంతా క్లీన్ చేసేసరికి టైం 3 అవుతుంది. మళ్ళీ రాత్రంతా తెల్లవారులు మెలుకుని క్లీన్ చేసిన. ఇప్పుడు తెల్లారినా కూడా మళ్ళీ మెలుకుని క్లీన్ చేయాల్సి వస్తుంది. అరటిపండ్లు అయితే ఇవి మిగిలినాయి. పసుపు అయితే ఇది మిగిలింది. కేసరి అయితే ఇది మిగిలింది. ఇందుకు కొన్ని బోకులు అయితే నీట్గా ఉండేటి పక్కన పెట్టేసిన. ఇది యాడ్ చేయాలో అర్థం కాలే, ఏం చెప్పలే ఆయన. చక్కెర బోకులన్నీ రేపు సంచుల్లో వేసి ఎత్తి పెట్టాలి, ఎందుకంటే నేను ఉతుక్కోలేను. సపోర్ట్కి మా నాయన తెచ్చినాడు.
బొట్టు పెట్టుకో. డ్రెస్